హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చిత్రదుర్గ రావాలంటే బెంగళూరు నుండి 210 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే ఇది బళ్ళారి నుండి షిమోగా దావణగిరి వెళ్లే మార్గంలో బళ్ళారి నుండి 125 కిలోమీటర్ దూరంలో ఉంది. అది కాకుండా ఈ నగరం పేరు మీదనే ఈ జిల్లా కూడా ఉంది, చిత్రదుర్గ. ఇదేనా పార్కింగ్? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో వెరీ గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు చిత్రదుర్గ వచ్చినాము. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ప్లేస్ అంతా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇంట్రొడక్షన్ ఇది. ఈ కోట విచిత్రమైన విన్యాసం కలిగి ఉండడం వలన చిత్తూరదుర్గ చిత్రకళ దుర్గ అని కూడా అంటారు. చిత్రదుర్గను కన్నడలో కల్లిన కోటే కూడా అంటారు. కల్లు అంటే రాయి. అది కాకుండా ఉక్కు దుర్గం, 7 గోడల దుర్గం అని కూడా పిలుస్తారు. ఇలా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆన్లైన్లోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఎంటర్ చేసి ఆ తర్వాత మనకు టికెట్ వస్తుంది. దాన్ని చూపిస్తే లోపల పంపిస్తారు. ప్రొసీజర్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసినాక మనకి ఇలాంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో వెళ్ళి మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంతమంది అని అడుగుతుంది. సో అడల్ట్స్ అయితే అడల్ట్స్ చేయాలి, అదే చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎన్ని అడల్ట్స్ ఉంటే అంతమంది వాళ్ళ పేరు, జస్ట్ వాళ్ళ పేరు ఇచ్చేసి కింద ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఐడి ప్రూఫ్ జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాలు. పాన్ కార్డ్ ఉంటే ఓటర్ ఐడి అంటే ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చేసాలు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసినాక మనకు నెక్స్ట్ ఫోన్పేలో పే చేయకపోతామా, కార్డులోనే అడుగుతుంది. మీ ఫోన్పే, గూగుల్ పే ఏది ఉన్నా ఆ గూగుల్ పే లేదంటే ఫోన్పే ఐడికి టైప్ చేసిన వెంటనే మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో వెళ్ళి మనం పే చేయాలి, అంతే. సో మనకు పే చేసిన ఇలా వస్తుంది. ఒక్కొక్కరికి 20 రూపీస్ పర్ హెడ్. సో స్కాన్ చేసి మనం లోపల పంపిస్తారు. సో చూద్దాం. ఓన్లీ స్టాండ్ ఉంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే మన కెమెరాలో కానీ ఏదైనా స్టాండ్, ట్రైపాడ్ ఏదున్నా అలో చేయడం లేదు. రూల్స్ అవ్వాలంటే. సో ఏ ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్ అయినా కూడా దే ఆర్ నాట్ అలోయింగ్, ఎందుకంటే రూల్స్ అంటున్నారు. ఫైన్, రూల్స్ ఫాలో చేయడం మన తప్పులేదు. సో వెళ్ళి గైడ్ ఉంటే గైడ్తో మాట్లాడి, తెలుగు తెలిసిన గైడ్ అయితే ఇంకా బాగుంటుంది. చూద్దాం, లోపల ఉంటారంట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అంటే ఈ వాల్ మీద, ఈ గోడ మీద అయితే ఆ శివలింగం, ఆ పాము తలలు ఇవన్నీ జస్ట్ మనం డిజైన్ కోసం అనుకుంటాం, కానీ దానికి ఒక రీజన్స్ ఉన్నాయి. సో ఇదేమంటే ఎవరన్నా రాజును కలవాలని ఆ కాలంలో వచ్చే వాళ్ళకి ఇది ఒక కోడ్ వర్డ్ లాగా. ఈ ద్వారంలో రావాలంటే వాళ్ళు ఈ కోడ్ వర్డ్ చెప్పినప్పుడు లోపల అలో చేస్తారు. ఇదే శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు అయితే గ్యారంటీ వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళు లోపలికి వెళ్ళి దారి తెలియకుండా చిక్కుకుంటారు. సో ఇదొక రీజను. అండ్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి. కామన్ బాగిలు, ట్యాంకు, మధు బిసువ కళ్ళు. అంటే ఇదేమంటే మధు బిసువ కళ్ళు అంటే యాక్చువల్గా మన ఆ బీరంగిలో వేసే మందు ఉంటుంది కదా, ఆ మందు పాత్రని యాక్చువల్గా అక్కడ రుబ్బుతారంట. సో అవి కూడా లోపల ఉంటుంది. ఎలా చూద్దాం. ఇంకా కొన్ని టెంపుల్ ఉంది, బన్శంకరి టెంపుల్, కరీవర్తి టెంపుల్, చాలా ఉన్నాయి. సో లోపల ఎలా ఉంది చూద్దాం. సో ఇక్కడ ఎప్పటి నుంచో రావాలని. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంది. అసలు ఈ గోడలు చూడండి, ఆ కాలంలో ఎలా ఇంత పెద్దది కట్టినారని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క రాయి నాకు తెలిసి ఒక రాయే దగ్గర 2.5 ఇంచెస్ ఉంది. అసలు ఎలాంటి సిమెంట్, బ్రిక్స్ లేకుండా కట్టడం అనేది నిజంగా సూపర్. అండ్ శివలింగము, నంది, ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే డిజైన్ కంటే ఇవన్నీ ఒక కోడ్. అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ శివలింగం పైన ఒక జస్ట్ ఒక యాక్చువల్గా ఆ రంధ్రం ఏమంటే హైదర్ అలీ దీన్ని కైవసం చేసుకున్నప్పుడు బీరంగితో కాల్చాడంట, అందువల్ల అది అలా జరిగిందనేసి ఇక్కడ చెప్తున్నారు. పొద్దునే క్లైమేట్, పక్షులు, చిలుకలు చూడండి ఫుల్గా ఉన్నాయి. చిలుకలు అయితే ఇక్కడ కూడా మనకి ఫోర్ట్ గురించి చేస్తున్నారు. కన్నడలో, హిందీలో, ಇಂಗ್ಲೀಷ್లో ಕೂಡ ఉంది. ಫೀಸ್ ಇರುತ್ತೆ. 3 hours ಕೆಲಸ ಅಂತಂದರೆ 1500 ರೂಪೀಸ್ ಕೆಲಸ ಇರುತ್ತೆ. ಫುಲ್ ಡೇಗೆ ಇರಬೇಕಂದ್ರೆ 3000 ರೂಪಾಯಿ ಫೀಸ್ ಇರುತ್ತೆ. ತೆಲುಗು ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ತೆಲುಗು ಇಲ್ಲಿ ಯಾರಿಗೆ ತೆಲುಗು ಬರಲ್ವಾ? ಕನ್ನಡ, ಇಂಗ್ಲೀಷ್, ಹಿಂದಿ ಇಲ್ಲ. ఇంగ్లీష్ ఓకే. ఇంగ్లీష్. ఇన్ని పంచాయతీలు మనకు అవసరమా? సో 1.5 hour చూపిస్తారంట. 1.5 hour అంటే 700 రూపీస్. అదే 3 hours అంటే 1500. అదే ఫుల్ డే అంటే 3000 రూపీస్ అంట. దీంట్లో హైలైట్ ఏమంటే యూట్యూబ్ ఇలాగన్నీ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంట టూరిస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర. సో ఆ పంచాయతీలన్నీ మనకు సెట్ అవ్వదు.
మనకు టైం లేదు, ఎందుకంటే మనం యాక్చువల్లీ హుబ్లీకి వెళ్ళాలి, ఫ్రెండ్ రిసెప్షన్ కోసం వచ్చినాం, అందుకే ఈ చిత్రదుర్గ కవర్ చేసుకుని వెళ్దామనే. సో మనమే 1.5 hour ఎక్స్ప్లోర్ చేసి ఈ కోట గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఇండియన్ ఫ్లాగ్ అయితే సూపర్గా ఉంది. ఈ చిత్రదుర్గకు మహాభారతానికి కూడా సంబంధం ఉంది. ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ మహాభారతంలో భీముడు హిడింబాసురుడు మధ్య జరిగిన యుద్ధ సమయంలో విసురుకున్న రాళ్ళని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆకారంతో విచిత్రంగా కనిపిస్తాయి. అందుకే ఈ దుర్గం పేరు చిత్రదుర్గ అని పిలువబడింది. ఈ చిత్రదుర్గలో హిడింబా అనే రాక్షసుడు, అలాగే హిడింబి అనే అతని సోదరి నివసించేవారు. హిడింబాసురుడు క్రూర స్వభావం కలిగి ఉండేవాడు. ప్రజలను ఎప్పుడూ హింసిస్తూ నరభక్షణ చేసేవాడు. కానీ అతని సోదరి హిడింబి మాత్రం సాత్విక స్వభావం కలిగి ఉండేది. పాండవులు జూదంలో ఓడిపోయి రాజ్యంతో పాటు సర్వ సంపదలను, చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోయి సుయోధునితో చేసుకున్న ఒప్పందం ప్రకారం 12 ఏళ్ల వనవాసం చేస్తూ తమ తల్లి కుంతితో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు హిడింబుడు పాండవులను ఎదిరిస్తాడు. అప్పుడు భీమునికి హిడింబుడికి జరిగిన ఘర్షణలో భీముడు హిడింబుని హతమరిస్తాడు. ఆ తరువాత తన తల్లి సోదరుల కోరిక మేరకు హిడంబ రాక్షసుడు చెల్లి అయిన హిడింబిని వివాహం ఆడుతాడు. ఈ దంపతులకు జన్మించిన వాడే ఘటోత్కచుడు. అండ్ రెస్ట్ రూమ్స్ ఆల్సో ఫెసిలిటీ దే. అండ్ ఇక్కడ ఎక్కడ పోయినా ఇలాంటి ల్యాండ్ మార్క్ లాగా వేస్తున్నారు. సో ఎలా వెళ్ళాలి ఎక్కడనేసి. ఇక్కడ చూడండి, ఇదే ఒంటికల్లో చిన్న కొండ. ఆ కొండరాయి మీద జస్ట్ నంది చిన్న ధ్వజస్తంభం లాగా పెట్టుంటారు సెటప్. ఇక్కడి నుంచి అయితే మంచిగా మెయింటైన్ చేస్తుంటారు వెళ్ళే పాత్ అంతా. ఏదో జైలు అంటా ఉంటారు. సో దీనికే వెళ్దాం, ఎలా ఉందో. పైన ఉంది. లొకేషన్ అయితే నిజంగా సూపర్గా ఉంది, కానీ కొంచెం పేషెన్స్గా చాలా నెమ్మదిగా తిరగాల్సి వస్తుంది. సో ఇదే ఫస్ట్ వచ్చిన ప్లేస్. ఒంటికాలు బసవన్న చూసుకున్నాం. ఇది జైలు అంట. ఇదైనాక మళ్ళీ అక్కడ ఆ మందు పాత్ర రుబ్బే గ్రైండర్ చూద్దాం. వావ్, చిత్రదుర్గ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి, దిగే సైనికులారా యుద్ధం ప్రకటించండి. కారాగారంలో పిల్లికి ఎంటర్ అవుతున్నాం. ఇదే జైలా. వావ్, ఇక్కడి నుంచి ఇంకా సూపర్గా ఉంది వ్యూ అయితే. పైకి వెళ్తానే ఉండాలి ఇంకా. సో చూద్దాం. ఒక టెంపుల్ కూడా ఉంది. వినాయక స్వామి దేవాలయం, శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఈ చిన్న కోనేరు ఉంది కదా, ఈ కోనేరులో ఉండే నీళ్ళనే అప్పుడు లోపల ఉన్న దేవుడికి అభిషేకానికి యూజ్ చేసేవాళ్ళంట. అండ్ కోట అయితే చాలా పెద్దది. ఖచ్చితంగా 1 day ఫుల్గా కావాలి ప్రశాంతంగా తిరగాలంటే. గాలి అయితే సూపర్గా ఉంది యాక్చువల్గా. ఎంత అంటే మనం ఎంత ఎక్కువ టయర్డ్గా ఉన్నా కూడా ఈ గాలిలో ఈ గాలి వల్ల మనకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి. అసలు ఏం కనిపించలేదు లోపల. ఇక్కడ గోపాలస్వామి టెంపుల్ ఉంది అటుపక్క. సో దానికి వెళ్దాం. అస్సలు లొకేషన్ అయితే కేక. శ్రీ 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 ఏకనాథేశ్వరి అమ్మనవారి దేవస్థానం.
సో ఇటు వెళ్ళాలి హిడింబేశ్వర టెంపుల్కి. సో వెళ్దాం. సో లోపల ఇలా ఉంది, కనిపిస్తుంది అనేది తెలియదు కానీ టార్చ్ అయితే వేసాను. అది చూసుకుని ఇటు బయట వస్తే మళ్ళా సూపర్ లొకేషన్ మనకు. రెస్టారెంట్ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఆ కాలంలో ఇంకొక సంస్థానమే ఉందంటే నమ్మలేకపోతాను. అసలు వేరే వ్యూ నిజంగా చెప్పాలంటే. ఇది గాలి మండప అంట. అసలు ఆర్కిటెక్చర్ అయితే సాగు కొట్టినాడు నిజంగా ఆ కాలంలో, వేరే లెవెల్ నిజంగా అంతే. చీకటిగా ఉంది. సో ఎలా ఉందో చూద్దాం లోపల. నిర్మానుష్యంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. పక్క కూడా ఏదో త్వరలాగా ఉంది. అంటే ఇటు పక్క నుంచి వస్తే ఇటు పక్క ఎగ్జిట్ ఉంది. సో అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చినాం దిగదాం. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా డేంజర్గా ఉంది చూసేదానికి. అసలు ఎవ్వరు లేదు లోపల. సో ఎలా ఉందో చూద్దాం. సో మనం వెళ్ళింది అప్పుడు ఇటు పక్క వెళ్ళినామా, ఇప్పుడు రిటర్న్ వెళ్తాను మళ్ళీ. యాక్చువల్గా ఇక్కడ ఇలాగ చాలా అంటే చాలా గృహాలు ఉన్నాయంట, ఎవరికి తెలియనివి. సో మనం ఇక్కడ కనుక్కున్నది ఇది ఒకటే, ఇంకా చాలా ఉందంట ఇలాగా. చూస్తేనే అసలు నాకైతే చాలా భయంగా ఉంది లోపల, ఎవ్వరు లేదు అసలు. ఇంకా అటుపక్క లింక్స్ అంతా ఉంది అన్నారు, బట్ ఇక్కడ మనం ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంది. సో చూసుకొని కిందకి వెళ్ళి బనశంకరి టెంపుల్ చూద్దాం. అలాగే ఇక్కడ ఓబాబా ఉంది, వీర మహిళ, ఆమె కథ ఏమో కూడా అక్కడ వెళ్ళి నాకు చెప్తాను. సో స్టే ట్యూన్. సో ఓనాకే ఓబాబా కిండి. సో ఇటుపక్కే ఉంది సిస్టరీ. సో వెళ్దాం. మెయిన్ యాక్చువల్గా చెప్పాలంటే చిత్రదుర్గ కోట గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అంతా ఖచ్చితంగా ఓబాబా గురించి మాట్లాడాల్సే వస్తుంది. ఓబాబా ప్రస్తావన తీయకుండా చిత్రదుర్గ అయితే కంప్లీట్ అవ్వదు. సో చాలా వీర మహిళ అంటారు కర్ణాటకలో. సో ఆ అవ్వ గొప్పతనం, ఆ అవ్వ ఎందుకు వీర మహిళ అయింది మొత్తం మనం తెలుసుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళి. పాలెగార అంటే పాలెగారులు అంటాం కదా మనమా, వాళ్ళు ఉండే ప్లేస్, వాళ్ళు బస చేసే ప్లేస్ అనుకోవచ్చు. సో వీళ్ళకి కూడా చూసినట్టే ఆ మట్టితోనే ఆర్కిటెక్చర్ చూడు. అసలు అప్పట్లో యాక్చువల్గా ఈ కొండలన్నీ చూస్తా అంటే అదే కొండను పగలగొట్టే రాయలన్నీ స్ట్రక్చర్కి సమకూర్చుంటారు కదా. కింద ఫౌండేషను, పైన చల్లగా ఉండాలని మడ్డుతోనే. సో ఇదే యాక్చువల్గా అప్పట్లో వాళ్ళు బస చేసింది పాలేగారులకు అంతా ఇదే ప్లేస్. యాక్చువల్గా ప్యాలెస్ అయితే చూపిద్దాం అనుకుంటే ఫుల్ కూలిపోయింది. ఇదైతే ఈ స్ట్రక్చర్ అలాగే ఉంది కొంచెం. గాలి చూస్తుంటారు కదా, అసలు దుమ్ము లేపుతుంది. అసలు క్లైమేట్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. ఓల్డ్ ఏటీఎం అప్పట్లో ఏటీఎం అంటే ఇదే అంట. అసలు ఖజానా నిధులు లేదు కానీ చెత్తలో అంతా బాటిల్ చేసుకుంటున్నారు.
బట్ దీనికి ఇప్పుడు ఇలా ఉంది, కానీ మేబీ అప్పట్లో సెక్యూరిటీగా ఏదైనా ఉంటుందేమో ఈ రాళ్ళ చుట్టూ లాకర్ లాగా. బట్ ఓకే, అంటే ఇవన్నీ చూసినాకే మన వాళ్ళు ఇప్పుడు ఏటీఎం ఇలాంటివన్నీ కనిపెట్టుంటారు. ఇక్కడ నుంచి వాటర్ నుంచి ఫ్లో అవుతుంది కొండల్లో నుంచి. సౌండ్ వినిపిస్తుందా? శ్రీ ఆంజనేయ జై బజరంగ బలి. అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఆ ప్లేస్, అక్కడికి వెళ్తున్నాం మనము. సో ఇదే ఆ ప్లేస్. ఇక్కడ చూస్తారంటే చూడు, అన్న వచ్చినాడు, ఆ అబ్బాయి వచ్చినాడు, ఏమో పడతారా అంటావు. అయితే పట్టకపోతే రివర్స్ వెళ్ళిపో. లోకల్ ఎత్తుకోండి రా. సబాష్. ఇలా వచ్చేవాళ్ళంట. ఇలా వచ్చేటప్పుడు ఆ ఓబా వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తల మీద కొట్టి ఒక్క 40 మందిని అటుపక్క చేసి వీర మహిళ అయింది. ఇలా వస్తే రోకలు తింది, దేంతో కొట్టచ్చు. సో ఇలా ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ 40 మంది కొట్టి పారేసిన ప్లేస్. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.